చాలా బాగుందండి. సో ఏమి నచ్చిందండి? క్రొకడైల్ ఫైట్ నచ్చింది. క్రొకడైల్ ఫైట్ బాగుంది, ప్రభాస్ గారి యాక్టింగ్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, కొత్త సినిమా, కొత్త జోనర్, రెగ్యులర్ సినిమాస్లా లేదు. సో న్యూది ట్రై చేశారు. ఐ విష్ ఎవ్రీ వన్ లైక్ ఇట్, హిట్ చేయాలని కోరుకుంటున్నాను. సో జోకర్ గెటప్ ఎలా అనిపించింది? పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. పార్ట్ 2 వెళ్ళరా? సో స్టోరీలో స్ట్రెంథింగ్ ఏది బాగుంది? లైనింగ్ బాగుందా, సెంటిమెంట్గా బాగుందా? యాక్చువల్లీ ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ గేమ్ అనమాట. ఎమోషన్ బాగుంది, కామెడీ బాగుంది, ప్రభాస్ గారి టైమింగ్ బాగుంది. ఫస్ట్ థింగ్, ఆయన చేసిన మూవీస్లో ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ. ఎలా అనిపిస్తుంది మూవీ? జస్ట్ ఎలా ఉంది? బాగుంది. ప్రభాస్ గారి లుక్ ఎలా అనిపించింది? ప్రభాస్ గారి లుక్కే బాగుంది, నచ్చింది. బాగాలేదు అంటున్నారు కదా, ఒకే సమాధానం. ప్రభాస్ వల్ల నచ్చింది అంతే. ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా బాగుంది. ప్రభాస్ గారు ఎలా ఉన్నారు? వింటేజ్ ప్రభాస్ ఏం చూస్తారు? వెరీ గుడ్, వెరీ సూపర్. కొంచెం లాగ్ అనిపించింది, బట్ ఓవరాల్ ఇట్స్ గుడ్, వన్ టైం వాచ్. సో క్రొకడైల్ ఫైట్ ఎలా అనిపించింది? క్రొకడైల్ ఫైట్ అంటే బాగుంది. అంటే లాస్ట్లో లాగ్ అయిపోయేసరికి ఆ ఎఫెక్ట్ కూడా తగ్గిపోయిందేమో అనిపించింది, బట్ ఓవరాల్ ఇట్స్ రియల్లీ గుడ్. హీరోయిన్స్ ఎలా అనిపించారు? ఏంటండి? హీరోయిన్స్ కొంచెం అంటే అన్నెసెసరీ అనిపించింది, బట్ ఐ మీన్ లైక్ స్టోరీకి హీరోయిన్స్కి అంత ఏం అనిపించలేదు. ఇట్స్ జస్ట్ దట్ ఏదో గ్లామర్ కోసం పెట్టినట్టు అనిపించింది, కానీ ఇట్స్ ఓవరాల్ గుడ్. పార్ట్ 2 కూడా అంటున్నారు కదా. పార్ట్ 2 వేస్ట్ అనిపించింది నాకైతే. ప్రభాస్ గారు ఎలా అనిపించారు? ప్రభాస్ చాలా బాగా అనిపించారు, అంటే వింటేజ్ ప్రభాస్లా అనిపించారు. లైక్ కామెడీ టైమింగ్స్, హ్యూమర్ అంతా బాగుంది. యా, ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా లాగ్ ఉందని. యా, సెకండ్ హాఫ్ కూడా లాగ్ ఉంది. ఆ లాగ్ లేకపోయింటే ఇంకా బాగుండేది యాక్చువల్లీ. మీకు నచ్చిన సీన్ ఏంటి మేడం సినిమాలో? నచ్చిన సీన్ అంటే ఇంటర్వల్ బ్యాంగ్. యా, అది కూడా బాగుంది. యా, ఓన్లీ ప్రభాస్ కోసం అయితే ఖచ్చితంగా చూడొచ్చు. కామెడీ కూడా బాగుంది, ఇట్స్ నైస్ యాక్చువల్లీ. సత్యాది ఇంకా అందరిది బాగుంది. అందరూ ఉన్నారు మేడం. హారర్ ఏమంతలే, అంటే హారర్ ఏమంతలే. వన్ టైం ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. ప్రభాస్ గారి లుక్ ఎలా అనిపించింది? ఎక్స్ట్రాడినరీగా ఉంది, కొత్త లుక్ బాగా ట్రై చేశాడు, చాలా బాగుంది. ఓవరాల్ మొత్తం హైలైట్స్ అంటే ఏం చెప్తారు? మొత్తం ప్రభాసే హైలైట్. థ్యాంక్ యూ. ఎలా ఉంది మూవీ? మూవీ అయితే అదిరిపోయింది. బ్లాక్ బస్టర్. సంక్రాంతికి మా ప్రభాస్ అన్నదే మారుతాను అయితే పేరు నిలబెట్టుకున్నాడు, బాగుంది. మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ ఆ క్రొకడైల్ హైలైట్స్, ఆ క్రొకడైల్ ఒకటి, ఆ నిధి అగర్వాల్ ఏంజల్ లెక్క వస్తుంటే అదొకటి, అన్నీ బాగున్నాయి. రాజ్యసభ నేను ప్రభాస్ ఫ్యాన్ని. రాజ్యసభ సినిమా మొత్తం బాగుంది, మొత్తం నచ్చింది. సెకండ్ హాఫ్ కొంచెం బోరింగ్ ఉంది, లాగ్ ఉంది మూవీ, హారర్ మూవీ. ఒక హీరోయిన్ సెట్ అయ్యారా అంటున్నారు. సెట్. సో మూవీలో హర్రర్ సీన్స్ ఎలా ఉన్నాయి? భయపడే విధంగా ఉన్నాయా? భయపడే విధంగా ఉన్నాయి కొన్ని సెకండ్ హాఫ్లో. ఫస్ట్ హాఫ్ అయితే కామెడీ ఉంది, మంచిగా ఉంది. మూవీని ఎలా చూస్తారు? ఫ్యామిలీ పరంగా చూడాలా, సెంటిమెంట్గా చూడాలా, హర్రర్గా చూడాలా? హర్రర్గానే చూడాలి. సో కొంతమంది బాగాలేదు అంటారు కదా, వాళ్ళకి ఏ సమాధానం ఇస్తారు? వాళ్ళు సరిగ్గా చూడట్లేదు, చూడమని చెప్పండి ఒకసారి, మళ్ళీ చూడమనండి. మా ప్రొఫెసర్ అన్న చేయడం బాగోపోవడం ఏముండదు. లాగ్ అంటున్నారు. కొంచెం లాగ్ ఉంది సినిమా. ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? అన్నీ బాగున్నాయి. ఓవరాల్గా ఎంత రేటింగ్ ఇస్తారు? డైలాగా రండి పరిచయం, ఆ తాత ఎంట్రీ ఇస్తాడు, రండి పరిచయం చేస్తాడు. ఏందిరా పరిచయం చేసేది? మరి చూస్తారట, పరిగెట్టండిరా. సెకండ్ సీన్లో రాజ్యసభ ఆ జోకర్ వేషం వేసి ఇంకా మూవీ రాలే, అప్పుడు వచ్చిన తర్వాత అదొక డైలాగ్ ఉంది. ఏందిరా మీ గోల్? ఆ పుట్టలో చేపెడితే కుట్టడానికి నేను ఏమైనా చీమని అనుకుంటున్నారా? రాక్షసుని. మొన్న మా ప్రభాస్ అన్నని కలిసిన రిలీజ్ ఈవెంట్లో నాకు చాలా హ్యాపీగా ఉంది. నిధి అగర్వాల్ కూడా కలిసిన. అన్నిటికంటే హిట్ అవుతుంది మూవీ. అంటే ప్రభాస్ గారు డౌట్ పడ్డారు కదా ఫస్ట్. ఏం హిట్ డౌట్ వల్లే, సూపర్. చాలా 2 years బ్యాక్ తర్వాత మూవీ వచ్చింది, సూపర్. రెబల్ స్టార్ సూపర్. పడ్డారు కదా, లాగ్ అనిపిస్తుంది. ఏం లాగ్ అనిపించలే, ఇంకా ఏమేమి ఎక్సైట్మెంట్ ఉంటుందని చాలా మంచి ఇంట్రెస్టింగ్ ఉండే మూవీ, సూపర్. ముగ్గురు హీరో సరిపోయారు ప్రభాస్ గారు. హీరోయిన్ సూపర్, ముగ్గురు చాలా బాగా గుర్తొచ్చింది. థ్యాంక్స్. సీన్ ఉంటుంది, ఒక్కొక్క సీన్ సెకండ్ హాఫ్ మొత్తం ఉంటుంది, గూస్ బంప్స్ వస్తాయి బ్రో ఒక్కొక్క సీన్కి. మారుతి అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో, ప్రభాస్ని ఇలా చూపిస్తాడు మారుతి అనే ఒక డైరెక్టర్, నార్మల్ చిన్న డైరెక్టర్ ఇలాంటి
అయినటువంటి ప్రభాస్, ఇలాంటి ఒక పెద్ద స్టార్ అయిన గ్లోబల్ స్టార్ అయినటువంటి ప్రభాస్ని ఇలా చూపిస్తాడని మనం అస్సలు మేము ఊహించలేదు బ్రో. హర్రర్ సీన్స్ ఎలా ఉన్నాయి బ్రో? హర్రర్ సీన్స్ ఇది కదా బ్రో, ఇది కదా సీన్స్ అంటే మస్తు బ్రో, మస్తు భయపడ్డాం బ్రో. చాలా మంది బాగాలేదు అంటారు, దానిపైన ఎవరు బ్రో బాగలేదు అన్నది రమ్మనండి, సినిమా చూసి మాట్లాడమనండి ఎవరైనా సరే బ్రో. 3 hours నీకు ఎక్కడ అనిపించదు బ్రో, ఇంకా సినిమా అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది నీకు సినిమా చూస్తే, సినిమా అప్పుడే అయిపోయిందా అని. చాలా బ్రో, అసలుకి 15 సంవత్సరాల తర్వాత ఇలా చూసాం బ్రో, మనసు నిండుగా అసలుకి దండం పెట్టొచ్చు, ఆయనకి దండం పెట్టొచ్చు. స్టోరీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? స్టోరీలో హైలైట్స్ అంటే వాళ్ళ నాన్నమ్మదాను ఆయనది ఉంటుంది హైలైట్ బ్రో అసలుకి. చాలా మంది ఏమంటారంటే స్టోరీలో సెంటిమెంట్ తప్ప ఏమి లేదు అంటారు. ఎందుకు లేదు బ్రో, చూస్తేనే కదా తెలిసేది. సినిమా చూడకుండా ఎవరు మాట్లాడొద్దు, సినిమా చూడమనండి. ఆల్రెడీ ప్రభాస్ సినిమాకి స్క్రీన్స్ తక్కువ ఇచ్చారు, అంతా తక్కువ ఇచ్చారు. నైట్ 12 తర్వాతే షోలు వేశారు, 11:30 తర్వాత షోలు వేశారు. అయినా సరే ఫ్యాన్స్ వెయిట్ చేశాము, సినిమా చూసాము, పండగ ఇచ్చేసాడు అంతే. మెగా ఫ్యాన్స్ కావాలని చెప్పి తక్కువ రేటింగ్ ఇస్తున్నారు అని చెప్పి అది రమ్మనండి బ్రో. మెగా ఫ్యాన్స్ అయినా సరే ఎవరైనా సరే డైరెక్ట్ వచ్చి సినిమా చూడమనండి అంతే. బయటకు వచ్చి మనం బయట మాట్లాడేది కాదు, ఆయనకి మనం మొక్కొచ్చు అంతే. మారుతి డైరెక్టర్కి చేతులెత్తి మొక్కుతున్నాం, ప్రభాస్ని ఇలా చూపించినందుకు చేతులెత్తి మొక్కుతున్నాం. 100కి 1000% న్యాయం చేశాడు ప్రభాస్కి. హర్రర్ సీన్స్ ఎలా ఉన్నాయి? హర్రర్ సీన్స్ బాగున్నాయి. సో కొంతమంది నెగిటివ్ ట్రోల్ చేస్తున్నారు కదా, ఎన్ని నెగిటివ్ రోల్ చేసినా ప్రభాస్ కింగే ఎప్పుడు. స్టోరీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? స్టోరీ లైన్ బాగుంది, ఈజీగా నీట్గా అందరికి అర్థమవుతుంది. చాలా మంది నెగిటివ్ రివ్యూస్ ఇస్తారు, సో అలాగని చెప్పి మనం చూసుకోలేం కదా. సినిమా చాలా బాగుంది, మామూలుగా లేదు, సూపర్ హిట్. భయపెడుతున్నాయి సీట్లో లిటిల్ బిట్. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ హాఫ్ కొద్ది లాగ్ ఉంది, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. హర్రర్ సీన్స్ భయపెట్టే విధంగా ఉన్నాయా? పర్లేదు. సో కొంతమంది బాగలేదు అంటున్నారు. లేదు, ఫస్ట్ హాఫ్ కొద్ది స్లో ఉంది, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సో మారుతి కదా చెప్పండి సార్, సినిమా ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది, సెకండ్ హాఫ్ ఇస్ గుడ్. ఓకే, ప్రభాస్ని మరి ఆ క్యారెక్టర్లో చూడడం ఎలా అనిపిస్తుంది? కొత్తగా ఉంది, ఎందుకంటే ప్రభాస్ స్వాగ్స్ కొన్ని బాగున్నాయి అండ్ ప్రభాస్ కొత్తగా ఉన్నాడు, కామెడీ టైమింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. బట్ ఫస్ట్ హాఫ్ కొంచెం లాగే ఉంది, ఒక 20 minutes కట్ డౌన్ చేస్తుంటే బాగుంది. వరకు 100 మెంబర్స్ ఫైట్ సీన్స్ రివర్స్ అవన్నీ లేవంటున్నారు సినిమాలో ఉన్నాయా? కొన్ని అయితే కట్ చేశారు, మేబీ ఆల్రెడీ లెంత్ అయిపోయింది 3 hours కదా. సో సెకండ్ పార్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా సూన్? ఎస్ ఆల్రెడీ దట్ అదే లాస్ట్లో ఇచ్చిన సస్పెన్స్ సర్కస్. ఎలా ఉంది బ్రో మూవీ? బాగుంది, చాలా బాగుంది. రాజాసాబ్ అంటే ఓల్డ్ లుక్ లేదు, మిగతా అంతా ఉన్నదన్నమాట యాజ్ ఇట్ ఈస్. టైలర్ చూపించిన మాదిరి ప్రభాస్కి తగిన క్యారెక్టర్ కాదు అంటున్నారు. లేదు ప్రభాస్ సూట్ అయింది, కామెడీ టైమింగ్ అంతా బాగా ఉంది, స్లాంగ్